హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ముంజ, తెలుగు డబ్బుడ్ మూవీ. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో డబ్బింగ్ చేసి ఓటీటీలోకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ మూవీ నాకు రీసెంట్గానే మొన్న వారం ఎప్పుడు వచ్చిందంటే నాకు ఇప్పుడే తెలిసింది తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారని. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఇంకా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత తెలుగు డబ్బింగ్ బాగుంది. చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంతకు మించి బాగుందని అయితే చెప్తాను నేను. ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్ చూసామనే ఫీలింగ్ కలుగుద్ది. బ్రహ్మరాక్షసుడు కాన్సెప్ట్ కింద ఈసారి హర్రర్తో పాటు హర్రర్ కామెడీ కూడా తీసుకొచ్చారు బాగానే. ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్, సెకండ్ హాఫ్ అంతా హర్రర్ కామెడీ. ఇంకా ఎంతకంటే ఎక్కువ లీక్ చేయకూడదు కదా, చూసి సర్ప్రైజ్ అవుతారు, లేదంటే సర్ప్రైజ్లు మిస్ అవుతారు. నాకైతే నచ్చింది ఇంక ఈ సినిమా, అసలు మిస్ అవ్వకండి. ఇందులో హీరోయిన్ ఏమో శర్వరి వాగ్ గారు. ఆవిడ గురించి మీకు తెలిసేమో అనుకుంటున్నాను, హీరోయిన్ హిందీలో. ఇంకా హీరో గారి పేరు కూడా తెలియదు నాకు, కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది తన ఫస్ట్ ఫిల్మ్ అంట. హీరోయిన్నే బాగా చేశారు అనుకుంటే హీరోయిన్కి మించి అద్భుతంగా నటించి మెప్పించాడు ఫస్ట్ సినిమా అయినా కూడా హీరో అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని గ్రాఫిక్స్కి అయితే మైండ్ బ్లోయింగ్. ఇంకా బ్రహ్మరాక్షసుడు కింద దెయ్యం కింద చూపించడం కూడా బాగుంది. ముంజియా అంటే దాని అర్థం తెలుగులో బ్రహ్మరాక్షసుడు అనే అర్థం వస్తుంది. ఇంకా ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ మూవీని చూస్తే. ఇప్పటికీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు నాకు తెలిసి హిందీ రాని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. నాకైతే కుదరక చూడలేదు. ఇప్పుడు నేను ఓటీటీలో చూశాను, తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది. అది సెకండ్ హాఫ్ బాగా సెట్ అయిందని మీకు బాగా తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కానీ హర్రర్ కామెడీ కూడా సెకండ్ హాఫ్ సెట్ అయిందంటే డబ్బింగ్ కరెక్ట్గానే ఉందని అర్థం. కాబట్టి ఈ సినిమా మిస్ అవ్వకండి. ఇంతకంటే ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఇంకా ఈ మూవీ ఖచ్చితంగా చూసేయండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా తక్కువ రన్ టైమే, 2 hours కాబట్టి చూసేయండి. ఇక అంతేనండి. మీరు కనుక ఈ మూవీ ఫస్ట్ హిందీలో చూసారో తెలుగులో చూసారో అనేది చెప్పండి. ఏ భాషలో చూసారో చెప్పండి. మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ చెప్పండి. చూసిన వాళ్ళు కనుక ఉంటే మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదండి. ఇక అంతేనండి. ఇంకా మీ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ 4.5/5 అయితే ఇస్తాను నేను. ఇంకా అసలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది అంతే, అది తప్ప ఇంకేం నెగిటివ్ లేదు. ఇక అంతేనండి. ఈ రివ్యూ పూర్తి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.